బాలు నువ్వు ట్రాన్స్ కదా? అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. ఏ టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. మాకు తెలిసిన పర్సన్, మా ఫ్యామిలీ పర్సన్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, విషము వేషము రెండూ ఒకటే. ఎందుకంటే విషము మనిషిని చంపుతుంది, వేషము మనసుని చంపుతుంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ షో. బుల్లితెరను ఊపేస్తున్న రియాలిటీ షో దాదాపు అన్ని భాషల్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇక ఈ షో ఎంత త్వరగా పాపులర్ అయిందో అంతే వేగంగా వివాదాలు ఈ రియాలిటీ షోని చుట్టుముడుతున్నాయి. ఇక ఈ ప్రోగ్రామ్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా మొదట తన హోస్టింగ్ కి మంచి మార్కులే పడ్డా సీజన్ 7 నుండి అతని హోస్టింగ్ పై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. అలా ఈ షో సీజన్ 7 కూడా పడిపోవడంతో సీజన్ 8లో స్పాన్సర్స్ ఈ షోని పట్టించుకోకపోవడంతో ఎలాగైనా బిగ్ బాస్ షోకి హైప్ పెంచాలని అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి సామాన్యులని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ లోకి పంపుతామని పబ్లిసిటీ చేసి సీజన్ 9 నుండి ఈ ప్రక్రియని అమల్లోకి తీసుకురాగా సామాన్యులు తాము కూడా బిగ్ బాస్ లోకి వెళ్లి కళ్యాణ్ పడాల్లాగా తమ సత్తా చాటుకోవచ్చనుకొని సీజన్ 2కి 1,20,00,000 మంది ఆడిషన్ క్లిప్స్ ని పంపగా ఈ సీజన్ భారీ హిట్ అవుతుందని బిగ్ బాస్ మేకర్స్ అనుకున్నారు. కానీ వారు పెట్టిన ఫేడ్ అవుట్ జడ్జెస్, ఓవర్ యాక్టింగ్ యాంకర్ వల్ల సోషల్ మీడియాలో నెగిటివిటీని ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటంటే బిగ్ బాస్ లో పాల్గొనడం తన డ్రీమ్ అని, అందుకోసమే తను ఎంతో కష్టపడినట్లు ఒక అతను చెప్పుకొచ్చాడు. అయితే ఆ స్టేజ్ పైనే శ్రీముఖి నువ్వు బిగ్ బాస్ షో చూసావా అని అడగ్గా అందుకు అతను శ్రీముఖి కంటెస్టెంట్ గా వచ్చిన బిగ్ బాస్ షో చూడలేదని సెటైరికల్ గా చెప్పడంతో శ్రీముఖి ఆగ్రహంతో ఊగిపోయి స్టేజ్ కూడా దిగిపోయిందని, అతన్ని రిజెక్ట్ చేశాకే ఆమె స్టేజ్ ఎక్కిందని అతను ఆవేదనని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బిగ్ బాస్ లో పాల్గొనాలంటే ముందుగా ఉండాల్సింది డేరింగ్ అండ్ ముక్కుసూటిగా వ్యవహరించడం లాంటి క్వాలిటీస్ కాకుండా జడ్జిలని పొగడాలని, పులిహోర కూడా కలపాలని, అలా వారికి భజన చేయలేదు కాబట్టి జడ్జెస్ తన టాలెంట్ ని చూడకుండానే రెడ్ కలర్ చూపించి బయటికి పంపించారని ఒక కంటెస్టెంట్ తన ఆవేదనని వ్యక్తపరిచాడు. ఇక మరో కంటెస్టెంట్ నిఖిల్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అగ్ని పరీక్ష కోసం టాప్ టాలెంటెడ్ ఇన్ఫ్లుయెన్సర్లందరినీ పిలిచారని, అయితే వారందరినీ తమ షో హైప్ కోసం పిలిచి రిజెక్ట్ చేశారని, అలా ఫూటో అనే జపాన్ వ్యక్తి జపనీస్ మాట్లాడుతూ ఉండడంతో అతన్ని మాత్రం సెలెక్ట్ చేశారని, అలా పరాయి భాష మాట్లాడే వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తారంటే తను కూడా కిలికిలి భాషని మాట్లాడగలనని ఒక కంటెస్టెంట్ సెటైర్ వేశాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో బోగస్ డ్రామా జరుగుతుందని, టైం వేస్ట్ చేసుకోవద్దని కొందరు బిగ్ బాస్ కోసం ఉద్యోగాల్ని కూడా వదిలేసుకొని షోకి వచ్చి తమ టాలెంట్ ని చూపించకముందే రిజెక్ట్కి గురవుతున్నారని, అసలు వచ్చిన కంటెస్టెంట్లని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా సరైన కారణం చెప్పడం లేదని, బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి, ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారని చాలా మంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేసి బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఉప్పల్ బాలు బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేయడంతో మొదట్లో అతని వీడియోస్ నచ్చక చాలా మంది అతన్ని విమర్శించేవారు. కానీ పేదరికం నుంచి వచ్చిన బాలు తన కుటుంబాన్ని పోషించడానికి రకరకాల వేషాలు వేస్తూ కొన్ని ప్రమోషన్స్ చేస్తూ తన కుటుంబానికి అండగా నిలిచాడు. ఇక అలా ప్రస్తుతం ఒక కంపెనీ ప్రమోషన్స్ చేసుకుంటూ డీసెంట్గా పని చేసుకుంటూ వస్తున్నాడు. అలా ఇతనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్తో గతంలోనే బిగ్ బాస్ షోకి ఉప్పల్ బాలు వస్తాడని అందరూ అనుకున్నారు. అలా 2-3 సీజన్లలో ఉప్పల్ బాలు వస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు పిలవకపోవడంతో ఉప్పల్ బాలు ఆ షోకి వెళ్లేందుకు గతంలో ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక అలా ఎప్పుడైతే అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందో బిగ్ బాస్ అవకాశాన్ని తానే సాధించుకోవాలని సీజన్ 2 ఆడిషన్లో పాల్గొన్నాడు. అలా తను ఆ షోలో కనిపించిన వీడియోలు కూడా వారం క్రితం నుండి నెట్టింట్లో వైరల్గా మారగా అది చూసి నెటిజన్లు ఉప్పల్ బాలు అన్ని టెస్ట్లని దాటుకొని ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే రచ్చ జరుగుతుందని కమెంట్స్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఎప్పుడైతే ఆడిషన్కి వెళ్ళాడో అక్కడ నవదీప్, బిందు మాధవి ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేయడంతో పాటు చాలా అవమానించి బయటకు పంపించేశారు. ఇక అలా బయటకు వచ్చిన ఉప్పల్ బాలు ఒక వీడియోని చేస్తూ మొదట గ్రూప్ డిస్కషన్లో ఒక జడ్జికి తన పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ చాలా నచ్చాయని,
అలా తనని నెక్స్ట్ రౌండ్కి ఎంపిక చేశారని, అలా అన్ని నిబంధనలు పూర్తయి స్టేజ్ మీదికి వచ్చాక నవదీప్ తనని తీవ్రంగా అవమానించాడని, తన ఫాలోయింగ్, వ్యక్తిగత గుర్తింపు, తను చేసే వీడియోల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వారి మాటలతో తనని తీవ్రంగా గాయపరిచారని, భవిష్యత్తులో తనకేదైనా జరిగితే దానికి నవదీపే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తన చావుకి నవదీపే కారణమంటూ ఉప్పల్ బాలు కంటతడి పెట్టుకోవడంతో ముగ్గురు జడ్జెస్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది. ఇక అలా ఉప్పల్ బాలునే కాకుండా ఆ తర్వాత వచ్చిన రన్నింగ్ రాజా విషయంలో శ్రీముఖి అతని పట్ల ప్రవర్తించిన తీరు చూస్తే అతనేదో అస్పృశ్యుడు, అంటరాని వాడిలాగా తనని చీకొట్టి దూరంగా ఉండమని, చెంప పగిలిపోద్ది అంటూ దారుణంగా ప్రవర్తించింది. నిజానికి శ్రీముఖి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఏ టీవీ షోస్లో చూసినా అందరి మీద పడుతూ వారితో కలిసిపోయినట్టుగానే ఉంటుంది. కానీ అగ్ని పరీక్షలో ఆమె ప్రవర్తన, తీరు చూస్తే తనే ఆ షో డైరెక్టర్, ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతుందని అందరూ తనని విమర్శిస్తున్నారు. ఇక అలా కేవలం శ్రీముఖి మాత్రమే కాకుండా ఫేడ్ అవుట్ అయిన నవదీప్ కూడా రన్నింగ్ రాజాని తీసి పారేశాడు. హోస్ట్గా చేస్తున్న శ్రీముఖిని ఇమిటేట్ చేస్తూ పాపాయమ్మ బాగున్నావా అంటూ పౌడర్ కొట్టుకుంటూ కనిపించాడు. అంతేకాకుండా సార్ మా పని మనిషి పాపాయమ్మ అంటూ శ్రీముఖిని చూసి రన్నింగ్ రాజా అనగా అప్పటికే శ్రీముఖి మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అలా అతను ఏదో నవ్వించడానికి కామెడీ చేసే ప్రయత్నం చేశాడు గాని అది వర్కౌట్ కాలేదు. ఏం పాపాయమ్మ ఒక్కడినే ఇంతలా అరుస్తుంటే ఏం మాట్లాడవేంటి అని శ్రీముఖి వైపు చూసి అడగ్గా అందుకు కోపంగా చూసిన శ్రీముఖి ముందు నువ్వు బయటికి పోతావా, నన్ను పొమ్మంటావా అని అరిచి చెప్పగా అందుకు రన్నింగ్ రాజా ఈ షోలో మీరుండాలి, నేనుండాలి అనడంతో అందుకు శ్రీముఖి ఏంటి నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కి నిన్ను సెలెక్ట్ చేయాలా అని అక్కడి నుండి లేచి సీరియస్గా వెళ్ళిపోయింది. ఇక శ్రీముఖి ఎంత అంటే అంతే అనే ముగ్గురు జడ్జెస్ కూడా రన్నింగ్ రాజాకి రెడ్ కలర్ ఇవ్వడంతో అతను ఏడుస్తూనే స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది జస్ట్ టైం పాస్ కోసం మరియు సోషల్ మీడియాలో హైప్ పెంచడానికే తప్ప దానివల్ల సామాన్యులకి ఎటువంటి యూజ్ లేదని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరూ ఇంతటి అవమానాల్ని భరించేది హౌస్లోకి వెళ్ళాలని అనుకోవడం డబ్బు కోసం మరియు ఫేమ్ కోసం. కానీ 105 రోజులు ఆ షోలో కష్టపడి చివరికి గెలిచిన ఆ డబ్బు చేతిలోకి వస్తుందా అంటే సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ చెప్పిన మాటలు వింటే బిగ్ బాస్ షో పెద్ద మోసం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు తను షోలో గెలిచిన సగం డబ్బుల్లో రైతులకి కొంత పంచుతానని చెప్పాడు. అలా ఎప్పుడైతే సీజన్ 7 గెలిచాడో తను గెలుచుకున్న ప్రైజ్ మనీ రావడానికి కాస్త టైం పట్టిందని, అది తెలియక చాలా మంది తనని తిడుతూనే ఉన్నారని, నిజానికి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే తను గెలిచిన 35 లక్షల్లో 40% జీఎస్టీ కట్ అయి 26 లక్షలు మాత్రమే వచ్చాయని, ఇక బిగ్ బాస్ టీం కారు గిఫ్ట్ అని చెప్పారని, కానీ అక్కడికి వెళ్ళాక ఆ కారు యొక్క 8.5 లక్షలు ఆ ప్రైజ్ మనీ నుండే కట్ చేశారని, ఇక తన తల్లికి గిఫ్ట్ గా ఇచ్చిన నెక్లెస్ కి 5 లక్షలు కట్ చేసుకొని గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందని చెప్పారని, తనకి క్యాష్ కావాలంటే ఇవ్వలేమని చెప్పి వచ్చింది తీసుకొని చేతిలో 7.5 లక్షలు పెట్టారని, అందులో 2 లక్షలతో తాను కొంతమందికి హెల్ప్ చేస్తే మిగతాది తను ఇల్లు సరి చేసుకోవడానికి వాడుకున్నానని చెప్పగా అతని మాటలకి చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లైన శివాజీ, ప్రియాంక, నిఖిల్ లాంటి వారు కూడా అంగీకరిస్తూ సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా అగ్ని పరీక్షలో రేగిన నెగిటివిటీ, పల్లవి ప్రశాంత్ డబ్బుల విషయంలో చెప్పిన నిజాలు విన్నాక బిగ్ బాస్ షోని బాయ్కాట్ చేయాలని, ఈ షో వల్ల ఎటువంటి యూజ్ లేదని నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఈ షోపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక మనిషిని ముందు ఎలా ఉంటాడనేది నిజం కాదు, నీ వెనక ఎలా ఉంటాడనేదే నిజం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.